నెల్లూరులోని వైకుంఠపురంలోని స్లమ్ ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. వారం క్రితం ముంపు సమస్యను నా దృష్టికి ఈ ప్రాంతవాసులు తీసుకొచ్చారని, అధికారులతో కలిసొచ్చి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారని, ఆ హామీ ప్రకారమే ఈ రోజు రావడం జరిగిందన్నారు మంత్రి. వర్షాల్లో ముంపుకు గురయ్యే 22 ఇళ్లను గుర్తించామని, వాళ్ళ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. స్లమ్ ఏరియాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారు. వైజాగ్ లక్ష్మీపురం స్లమ్ ప్రాంతాల 170 కుటుంబాల కోసం పీపీపీలో 20 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నామని, పేదల అభ్యున్నతి మా ప్రభుత్వ లక్ష్యమని నారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో వైకుంఠపురం ఏరియాలో ఒక స్లమ్ ఏరియాని నేను, అటు మేయర్ గారు మరియు ప్రజాప్రతినిధులు, అధికారులు విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక 1 వీక్ బ్యాక్ ఏరియాకి వచ్చినప్పుడు వాటర్ ఏదైతే ఉందో ఆ యొక్క ఎన్టీఆర్ సుజలని ఇనాగరేషన్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ లోకల్ నాయకులు, సార్ వర్షం వస్తే మొత్తం నీళ్ళలో ఉంటున్నాం, ఇళ్ళు సగం మునిగిపోతున్నాయి, వాటికి మార్గం చూపించుకొని అడగటం. అయితే ఆ రోజు రాత్రి దాదాపు 9 అయింది. నేను వాళ్ళకి చెప్పాను మళ్ళా మరొక రోజు డే టైం వస్తానని. ఆ ఉద్దేశంతో ఈరోజు మేయర్ గారిని అధికారులు తీసుకొని ఇక్కడ రావటం చూశాను. సో ఒక 22 ఇళ్ళు దాదాపు వర్షాలు వస్తే నీళ్ళలో ఉంటున్నాయి. అయితే ఇప్పుడు అధికారులు చెప్పాను, అసలు ఆ ఇళ్ల పట్టాలు, వాళ్ళకి ఇచ్చిన పట్టాలు కావచ్చు, ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కావచ్చు, ఏదైనా కానీ ఏ క్లాసిఫికేషన్లో ఉన్నాయో వెరిఫై చేయమన్న రెవెన్యూ రికార్డ్స్. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అనేకమైన ఇలాంటి స్లమ్స్ని అప్గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. నిన్న ఉదయమే విశాఖపట్నంలో లక్ష్మీపురం అనే ఒక స్లమ్ 177 మంది ఉన్నారు. ఒక్కొక్కరుండే ఇంటి ఏరియా ఎంత అంటే 6 చదరపు అడుగులు లేదా 5 చదరపు అడుగులు, దాదాపు 50 ఏళ్ళ నుంచి ఉన్నారు. 177 మందికి అక్కడ పీపీపీ మోడల్లో ఆ ఏరియా మొత్తాన్ని డెవలప్ చేసి వాళ్ళకి 25 అంతస్తుల 30 అంతస్తుల కట్టి ప్రతి ఒక్కరికి ఒక మంచి హౌస్ ఇచ్చే విధంగా నిర్ణయించాము. దానికి యాక్చువల్గా ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, అక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా యాక్సెప్ట్ చేశారు పీపీపీ మోడల్లో చేసేదానికి. అదేవిధంగా ఎక్కడైతే చేయటానికి వీలుంటుందో అవన్నీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్లేసుల్లో స్లమ్స్ని రెనోవేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ నేపథ్యంలో ఇప్పుడు వచ్చి చూశాను, 22 హౌసెస్ భాస్కర్ గారు ఇక్కడ లోకల్ వ్యక్తి వారు ఇవ్వటం జరిగింది. అధికారులు ఇమీడియట్గా ప్రస్తుతం ఉన్న పట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని స్టడీ చేసి అవి ఏ క్లాసిఫికేషన్ కింద ఇచ్చారు అనే స్టడీ చేయమన్నాను. అది స్టడీ చేసిన తర్వాత ఒక వారంలో లోకల్గా ఉండే నాయకులతో అందరితో డిస్కస్ చేసి దాని మీద ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.